హలో అండి, శ్రీమాత్రే నమః. మనకి దసరా పండుగ అనేది అక్టోబర్ 12వ తారీఖున వస్తుంది కదా. దసరా పండుగ రోజు సమీ చెట్టుని ఎందుకు పూజిస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాలపెట్ట దర్శనం అనేది ఎందుకు చేస్తారంటే, అసలు జమ్మి చెట్టు అంటే దేవతా వృక్షాల్లో ఒకటిగా భావిస్తారండి. క్షీరసాగర మదనంలో పాల సముద్రం నుంచి ఉద్భవించిన దేవతా వృక్షంలో జమ్మి చెట్టు ఒకటండి. అందుకే యాగాల కోసం నిప్పు రాజేయడానికి మన జమ్మి చెట్టునే వాడుతూ ఉంటారండి. జమ్మి చెట్టు కలప వాడుతూ ఉంటారండి. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుడి మీద యుద్ధం చేయటానికి జమ్మి చెట్టుకు పూజ చేస్తాడండి. అలాగే పాండవులు వాళ్ళ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ తాలూకు ఆయుధాలు అనేవి జమ్మి చెట్టు మీద భద్రపరుస్తారండి. అలా చేయడం వల్ల వాళ్ళు యుద్ధంలో గెలుస్తారండి ఒక పురాణాల ప్రకారం చెప్తూ ఉన్నారండి. ఆ రోజున సమీ చెట్టుకు పూజలు అనేవి చేస్తారు. అమ్మవారిలో మన అమ్మవారి రూపాల్లో ఒక జమ్మి చెట్టు అనేది ఒకటండి.